నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. భారీ భూకంపంతో మయన్మార్, థాయిలాండ్ గజగజలాడాయి. నిమిషాల వ్యవధిలో వచ్చిన వరుస భారీ కుదుపులు మహానగరాలను శిథిలాల దిబ్బలుగా మార్చేశాయి. ఇప్పుడు అక్కడ ఎట్టు చూసినా హృదయ విదారక దృశ్యాలే, బాధితుల ఆర్తనాదాలే. మధ్యాహ్నం సమయం ఒక్కసారిగా భారీ కుదుపు సంభవించింది. కాళ్ల కింది భూమి కదిలిపోతుంటే జనం భయంతో గజగజలాడిపోయారు. భవనాలు పేకమేడల్లా కూలిపోతుంటే తలదాచుకోవడానికి ఎటు వెళ్లాలో అర్థం కాక భయంతో కేకలు పెట్టారు. ఇది భూకంపం వచ్చినప్పుడు మయన్మార్ వాసులకు ఎదురైన అనుభవం. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే చుట్టూ విధ్వంసం, ఎటు చూసినా గాయాల పాలై నిస్సహాయ స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న వాళ్లు కొందరైతే, గాయపడ్డ తమ వాళ్లను ఎలా రక్షించుకోవాలో అర్థం కాక సాయం చేసే నాథులు లేక గట్టిగా ఏడుస్తున్న వాళ్లు ఇంకొందరు, భయం గుప్పెట్లో చిక్కుకుని గజగజా వణికిపోతున్న వాళ్లు ఇంకొందరు. ఇది మయన్మార్, థాయిలాండ్లలో కనిపించిన పరిస్థితి. మయన్మార్లో నిమిషాల వ్యవధిలో 6 సార్లు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.7గా నమోదైంది. భూకంప తీవ్రతను చూసి ఇక తమ పనైపోయిందనుకున్నారు. చాలామంది ప్రాణాలపై ఆశ వదులుకున్నారు. థాయిలాండ్లో కూడా భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. నిమిషాల వ్యవధిలో వచ్చిన భారీ కుదుపులకు జనం భయంతో గజగజలాడారు. తొలుత 6.4 తీవ్రత గల భూకంపం వచ్చింది. నిమిషాల వ్యవధిలో మరింత తీవ్ర భూకంపం సంభవించింది. ఈసారి 7.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇంకేముంది, ముందు సంభవించిన భూకంపాన్ని తట్టుకుని నిలబడ్డ భవనాలు కూడా ఈసారి పేకమేడల్లా కూలిపోయాయి. మయన్మార్, థాయిలాండ్లలో ఇప్పుడు ఎటు చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. కొన్ని భవనాలు పూర్తిగా కూలిపోగా ఇంకొన్ని భవనాలు పక్కకు ఒరిగిపోయాయి. మయన్మార్లో 150 మందికి పైగా చనిపోగా 750 మందికి పైగా గాయపడ్డారు. ఆసుపత్రులకు పెద్ద సంఖ్యలో క్షతగాత్రులు వస్తున్నారు. దీంతో బాధితులకు ఆరుబయటే చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. థాయిలాండ్లో 10 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది. మయన్మార్లోని రెండో అతిపెద్ద నగరమైన మాండ్లేతో పాటు మైతా నగరంలోనూ అపార నష్టం సంభవించింది. మాండ్లే ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ప్రాణభయంతో గజగజలాడారు. మాండ్లేలో అతిపెద్దదైన 1000 పడకల నైపడ్వా ఆసుపత్రి కూడా పాక్షికంగా దెబ్బతింది. భూప్రకంపనల వల్ల ఆసుపత్రిలో సీలింగ్ కూలిపడుతుంటే ప్రాణభయంతో రోగులు, వారి బంధువులు బయటకు పరుగులు తీశారు. మహాముని బుద్ధ ఆలయం ఘోరంగా దెబ్బతింది. భూమి కంపిస్తూ ఉండడంతో బౌద్ధ సన్యాసులు ఆలయం నుంచి బయటకు వచ్చేశారు. అయితే కళ్ళెదుటే ఆలయం కూలిపోతుంటే ఆవేదన చెందారు. మయన్మార్లోని పైమన ప్రాంతంలో రైలు ట్రాక్ ఘోరంగా దెబ్బతింది. భూప్రకంపనలకు వంకరపోయింది. మయన్మార్లో భూకంప తీవ్రతకు పలుచోట్ల పెద్ద పెద్ద నెర్రలిచ్చింది భూమి. దీంతో ఆ ప్రాంతాలకు రవాణా సదుపాయాలు స్తంభించాయి. ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోవడంతో సర్వం కోల్పోయిన వాళ్లు కాలినడకన అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. భూకంప తీవ్రతకు మయన్మార్లోని పాత సగాయింగ్ బ్రిడ్జ్ కూలిపోయింది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఎత్తైన భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. కూలిపోయిన వాటిలో ఆడిటర్ జనరల్ కార్యాలయం కూడా ఉంది. బ్యాంకాక్లోని ఎత్తైన భవనాలపై గల స్విమ్మింగ్ పూల్స్ నుంచి నీళ్లు వాటర్ ఫాల్స్ లా కిందకు పడ్డాయి. బ్యాంకాక్లోని ఎత్తైన భవనాల్లో నివసిస్తున్న వాళ్లు బిక్కుబిక్కుమని గడిపారు. భూకంప తీవ్రతకు భవనం ఊగుతుంటే తాము బతికి బట్టకడతామో లేదో అని ఆందోళన చెందారు. షాపింగ్ మాల్స్లో సీలింగ్ ఊడిపడుతుంటే అక్కడున్న వాళ్లంతా భయంతో బయటకు పరుగులు తీశారు. అత్యంత రద్దీ నగరాల్లో ఒకటైన బ్యాంకాక్లో సాయంత్రం అయ్యేసరికి పరిస్థితి మరోలా ఉంది. ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. ట్యాక్సీలు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకోవడానికి కాలినడకనే బయలుదేరారు ఉద్యోగులు. భూకంపం తీవ్రతకు పలు భారీ భవనాలు కూలిపోయాయి. దీంతో 100 మంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం వాళ్లను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయిన వాళ్లను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న పలు భవనాలు కూలిపోయాయి. దీంతో శిథిలాల కింద పెద్ద సంఖ్యలో కూలీలు చిక్కుకుపోయారు. వాళ్లను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. భూకంపం ప్రభావం భారత్, చైనాతో పాటు ఆగ్నేయాసియాలోని పలు దేశాల్లో కనిపించింది. భూమి స్వల్పంగా కంపించింది. మయన్మార్, థాయిలాండ్లలో సంభవించినవి అత్యంత తీవ్ర భూకంపాలుగా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే USGS తెలిపింది. 1,30,00,000 మందిపై దాని ప్రభావం ఉంటుందని తెలిపింది. మయన్మార్, థాయిలాండ్లలో అపార ఆస్తి నష్టం సంభవించింది. మయన్మార్లో విధ్వంసం ఏ స్థాయిలో ఉందంటే అక్కడి సైనిక పాలకులు తొలిసారిగా అంతర్జాతీయ సాయం కోరారు. ఇటు థాయిలాండ్లో భవనాల్లో శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మయన్మార్, థాయిలాండ్లో వచ్చినవి అలాంటి భూకంపాలు కాదు. భూకంపం తీవ్రత 6 దాటిందంటే విధ్వంసం, ఇక 7కు చేరుకుంటే వినాశనమే. ఇప్పుడు ఆ 2 దేశాల్లో జరిగింది అదే. నిన్న మొన్నటి వరకు ఆకాశమే హద్దన్నట్లు ఠీవిగా నిలబడ్డ భవనాలు భూకంప తీవ్రతకు పేకమేడల్లా కూలిపోయాయి. ప్రస్తుతం శిథిలాల దిబ్బలుగా దర్శనమిస్తున్నాయి. భూకంపం వల్ల
మయన్మార్ వ్యాప్తంగా అపార నష్టం సంభవించింది. అంతటి విపత్తును ఎదుర్కోవడం అక్కడి సైనిక పాలకుల వల్ల కావడం లేదు. దీంతో అంతర్జాతీయ సాయం కోసం పిలుపునిచ్చారు. అరుదుగా కనిపించే సైనిక పాలకుడు ఆంగ్లైంగ్ జాతిని ఉద్దేశించి టీవీలో ప్రసంగించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ దేశమైనా ఏ సంస్థ అయినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, దయచేసి వెంటనే చేతనైనంత సాయం చేయండి అని కోరారు. భూకంప ప్రభావం తీవ్రంగా ఉన్న 6 ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని విధించింది సైనిక ప్రభుత్వం. చైనాతో అత్యంత సన్నిహితంగా ఉంటుంది మయన్మార్. ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదం మోపే సైనిక పాలకులు పొరుగు దేశాలైన భారత్, బంగ్లాదేశ్లతో అంతంత మాత్రంగానే సంబంధాలు నెరుపుతున్నారు. అటువంటిది ఇప్పుడు అంతర్జాతీయ సాయం కోసం అర్థిస్తున్నారంటే భూకంపం ఆ దేశాన్ని ఏ స్థితికి తీసుకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మయన్మార్, థాయిలాండ్లకు అవసరమైన సాయం అందిస్తామన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. దీనికోసం కొంతమంది అధికారులను సిద్ధంగా ఉంచామన్నారు. మయన్మార్లో పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపింది భారత విదేశాంగ శాఖ. అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. వాళ్ల అవసరాలు ఏమిటి, సహాయ చర్యల్లో భాగంగా అక్కడికి ఏవేవి తరలించాలి అనే అంశాలపై నివేదిక సిద్ధం చేస్తున్నట్లు వివరించింది. మొదటి విడతలో 15 టన్నుల సహాయ సామాగ్రిని మయన్మార్కు పంపుతుంది భారత్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన C-130 విమానంలో సహాయ సామాగ్రిని తరలిస్తున్నారు. ఇందులో సహాయ సామాగ్రితో పాటు నిత్యావసర వస్తువులు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, దుప్పట్లు, తినడానికి సిద్ధంగా ఉండే ఆహారం, నీటిని శుభ్రపరిచే పరికరాలు, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన వస్తువుల కిట్లు, సోలార్ లాంతర్లు, జనరేటర్లు ఉన్నాయి. అలాగే ఔషధాల్లో పారాసిటమాల్ మాత్రలు, యాంటీబయాటిక్స్, సిరంజులు, గ్లౌజులు, బ్యాండేజీలు తదితర వస్తువుల్ని మయన్మార్కు చేరవేస్తుంది భారత్. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కూడా మయన్మార్, థాయిలాండ్లకు సహాయ బృందాలు సామగ్రిని తరలిస్తోంది. ఇది చాలా పెద్ద ఘటన అని, ప్రాణాలు, ఆరోగ్యానికి ఇది చాలా పెద్ద ముప్పన్నారు జెనీవాలోని సంస్థ ప్రధాన కార్యాలయం అధికార ప్రతినిధి మార్గరెట్ హ్యారిస్. గాయపడ్డ వాళ్లకు చికిత్స అందించేందుకు అవసరమైన వైద్య పరికరాలు, ఔషధాలను తరలిస్తున్నట్లు తెలిపారు. మయన్మార్లో జరిగింది దారుణమన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తమ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారాయన. ఔషధాలు, వైద్య పరికరాలతో పాటు ఆహారం, టెంట్లు వంటి సహాయ సామాగ్రిని అమెరికా పంపనుంది. మయన్మార్, థాయిలాండ్లకు అవసరమైన సాయం అందిస్తామని యూరోపియన్ యూనియన్ EU తెలిపింది. భూకంపం సంభవించాక ముందుగా స్పందించినది EUకు చెందిన కోపర్నికస్ శాటిలైట్లు మాత్రమే అన్నారు EU చీఫ్ ఉర్సులా వాండర్ లయన్. భూకంపం సంభవించిన తర్వాత థాయిలాండ్ ప్రధాని సినవ్రత అత్యవసర సమావేశం నిర్వహించారు. సంభవించిన నష్టం, తాజా పరిస్థితులను తెలుసుకున్నారామె. 8 మంది చనిపోయినట్లు ఆమెకు అధికారులు వివరించారు. సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు వివరించారు. థాయిలాండ్లో అత్యవసర పరిస్థితిని విధించారు సినవ్రత. థాయిలాండ్లో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద 43 మంది కార్మికులు చిక్కుకుపోయారు. దీంతో వాళ్లను రక్షించేందుకు పోలీసులు, సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా కాంక్రీట్ స్లాబుల కింద చిక్కుకుపోయిన వాళ్లను రక్షించేందుకు సహాయ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం మయన్మార్లో సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటే అధికారుల వద్ద స్పష్టమైన సమాచారమే లేదు. అయితే భూకంప తీవ్రతను బట్టి చూస్తే మరణాల సంఖ్య భారీగా ఉండొచ్చంటున్నారు నిపుణులు. మొత్తానికి భారీ భూకంపాలు మయన్మార్, థాయిలాండ్లను అతలాకుతలం చేశాయి. థాయిలాండ్లో ఉన్న భారతీయులకు సాయం అందించేందుకు బ్యాంకాక్లోని భారత రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ నెంబర్ను ఏర్పాటు చేసింది. ఇంతకీ మయన్మార్, థాయిలాండ్లలో భారీ భూకంపాలు సంభవించడానికి కారణమేంటి? అక్కడి భూమి పొరల్లో రాపిడికి దారితీస్తోన్న పరిస్థితులేంటి? నింగిలోకి తొంగి చూస్తున్నట్లు నిర్మించిన ఎత్తైన భవనాలు నేలమట్టమయ్యాయి. ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకునేలా నిర్మించిన బ్రిడ్జిలు కూలిపోయాయి. మయన్మార్, థాయిలాండ్లలో ఇంత విధ్వంసం ఇదే తొలిసారి కాదు. అక్కడ తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయి. దీనికి మయన్మార్ సగాయింగ్ ఫాల్ట్కు దగ్గరగా ఉండడమే భూకంపాలకు కారణమవుతోంది. భూమి పైపొరలో అనేక ఫలకాలు ఉంటాయి. వాటిని టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. వీటి సరిహద్దులను ఫాల్ట్స్ అంటారు. ఈ ఫలకాల మందం కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇవి నిరంతరం ఒకదానితో మరొకటి ఢీకొంటూ ఉంటాయి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మా మైక్రోప్లేట్ల మధ్య సగాయింగ్ ఫాల్ట్ ఉంటుంది. మయన్మార్లో దాదాపు 1200 కిలోమీటర్ల మేరకు విస్తరించింది. భూఫలకాలు ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. ఈ కదలికలు సగాయింగ్ ఫాల్ట్లో ఏడాదికి 11 మిల్లీమీటర్ల నుంచి 18 మిల్లీమీటర్ల వేగంగా జరుగుతున్నట్లు చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అయితే 18 మిల్లీమీటర్లు జరగడం అంటే చాలా ఎక్కువ. ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నది పరిశోధకుల మాట. చాలా కాలంగా కదులుతున్న సగాయింగ్ ఫాల్ట్ల అంచుల వద్ద కాలక్రమంలో రాపిడి పెరుగుతుంది. ఇది ఒక్కసారిగా భూకంపానికి దారితీస్తుంది. ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంటే పగుళ్లు ఏర్పడతాయి. సాధారణంగా
భూకంప కేంద్రం లోతు ఎంత తక్కువగా ఉంటే నష్టం అంత ఎక్కువగా ఉంటుంది. ఫలకాలు వేగంగా కదలడం వల్లే మయన్మార్ ప్రాంతంలో తరచూ భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ రకంగా మయన్మార్ రెడ్ జోన్లో ఉంది. సగాయింగ్ ఫాల్ట్ వల్ల మయన్మార్లో గతంలో అనేక భూకంపాలు సంభవించాయి. గత 100 ఏళ్లలో 6 కంటే ఎక్కువ తీవ్రత గల భూకంపాలు 14 వరకు సంభవించాయి. 1946 నుంచి చూస్తే దాదాపు 7 తీవ్రతతో పలు భూకంపాలు సంభవించాయి. 1946లో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. 1956లో 7.1 తీవ్రత గల భూకంపం సంభవించింది. 1988లో షాన్లో భారీ భూకంపం వచ్చింది. 2004లో కోకో ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. అప్పట్లో 100 మందికి పైగా చనిపోయారు. ఇక 2011లో టార్లేలో వచ్చిన భూకంపంలో 151 మంది చనిపోయారు. 2016లో 6.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత 2 నుంచి 3 ఉంటే బలహీనమైనదిగా చెబుతారు. 4 ఉంటే తేలికపాటి భూకంపం. ఒకవేళ తీవ్రత 5గా ఉంటే మోస్తరు భూకంపంగా భావించాలి. ఇక 6గా ఉంటే తీవ్రమైనదిగానే పరిగణించాల్సి ఉంటుంది. భూకంప తీవ్రత 7కు చేరిందంటే బలమైనదిగా పరిగణించాలి. అంటే అటువంటి భూకంపాల వల్ల విధ్వంసం తప్పదు. ఇక తీవ్రత 8 అంటే అత్యంత బలమైన భూకంపం. ఇప్పుడు వచ్చింది కూడా దాదాపు 8 తీవ్రత గల భూకంపం. అంటే అత్యంత బలమైనదిగా భావించాలి. అందువల్లే నష్టం భారీగా ఉంటుందనడంలో సందేహం అక్కర్లేదు. మయన్మార్లో వచ్చిన భూకంపాన్ని 2 ఏళ్ల క్రితం టర్కీలో వచ్చిన భూకంపంతో పోల్చుతున్నారు నిపుణులు. ఆ భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. అప్పట్లో 53,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు సంభవించిన భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులోనే ఉంది. పైగా తక్కువ లోతులో సంభవించింది. అందువల్లే భూకంప ప్రభావంతో తీవ్ర ఆస్తి ప్రాణ నష్టం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.